హలో ఎవ్రీవన్. రాగి పిండి కోసం రాగులు కడిగి ఎండపోసాను. యూట్యూబ్లో చూస్తున్నాను నేను రాగి స్ప్రౌట్స్ పౌడర్ అని. అసలు మొలకలు వచ్చేది కూడా నేను చూడలేదు డైరెక్ట్గా ఎప్పుడు. సరే ఉన్నాయి కదా అని సరదాగా మనం కూడా ట్రై చేద్దాం చూద్దామని నానబెట్టేసా పొద్దున్న 9:30కు. నైట్ క్లాత్లో చుట్టి పెట్టేశాను మొలకల కోసం. మార్నింగ్ క్లాత్ పైన వాటర్ అప్పుడప్పుడు స్ప్రింకిల్ చేస్తూ ఉన్నాను. ఆఫ్టర్నూన్ వరకు భలే వచ్చినాయి మొలకలు. అసలు చూడ్డానికి బాగున్నాయి నిజంగా. సరే ఇవి ఏం చేస్తారు వీటిని అంటే అని యూట్యూబ్లో కొడితే అసలు రాగి సలాడ్ అని ఇంకేవేవో ఉన్నాయి రెసిపీస్. నోట్లో వేసుకొని తిని చూసా, అస్సలు బాగాలేవు, చేదు అనిపించింది. అబ్బో మనం తినలేమనుకున్నా. సరే వీటిని ఏమో పడేయాలనిపించట్లేదు, హెల్త్కి మంచిది కదా ఇవని చెప్పి నాకు కొత్త ఐడియా వచ్చింది ఆలోచిస్తే. అసలు ఈ రెసిపీ యూట్యూబ్లో ఉందో లేదో కూడా నాకు తెలీదు. నేనైతే ట్రై చేసా. ఏం చేశానో చెప్తాను. ఈ మొలకలు వచ్చిన రాగులు మిక్సీ పట్టేసుకున్నా. యాక్చువల్గా పేస్ట్ లాగా చేద్దాం అనుకున్నా, కానీ వాటర్ వేసేసరికి జ్యూస్లా అయిపోయింది. ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా రాగులు, అవి మిక్సీకి పడట్లేదు అసలు గింజలు. సో అలా చేసుకున్నాను. తర్వాత కొంచెం నువ్వులు ఎంపుకున్నాను. కొన్ని నువ్వులు ఎంపుకొని అందులో మళ్ళీ డ్రై ఫ్రూట్స్, కాజు, మిలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ మిక్సీ పట్టుకున్నా. పౌడర్ చేసేసి నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసి ఆ పౌడర్ కొంచెం లైట్గా అటు ఇటు వేపిన తర్వాత ఈ స్ప్రౌట్స్ పేస్ట్ వేసేసి అందులో ఇలాచీ వేసుకున్నాను. తర్వాత బెల్లం వేసుకున్నా. కొన్ని పాలు కూడా పోసా మంచిగా ఉంటుందని చెప్పి. ఏదో ట్రై చేసిన. నిజంగా భయం వేసింది తినాలంటే, కానీ నిజంగా బాగుంది. ధైర్యం చేసిన తినడానికి. నేనే కదా చేసింది, ఆయన ఏం కాదు కదా, అన్నీ తినే వస్తువులే కదా వాళ్ళు వేసిందని చెప్పి నేను తిన్నా. నిజంగా టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ.